నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళైతే నేను మీకోసం ఒక ఎగ్జైటింగ్ అన్బాక్సింగ్ ఇన్స్టాలేషన్ కార్కి అవసరమైన మ్యాండేటరీ డివైస్ గ్యాడ్జెట్ యాక్సెసరీ దాన్ని ఎట్లన్నా విలువ ఉండ్రి దాని గురించి చెప్పడానికైతే వచ్చేసిన అదే డాష్ బోర్డ్ కెమెరా. కార్ డాష్ కెమెరా అనగానే చాలా మందికి పెట్టుకోవాలి అని ఉంటుంది, కానీ యాక్చువల్గా ప్రైజింగ్ గురించి ఆలోచిస్తారు, లేకపోతే దాన్ని పెట్టుకుంటే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా కాదా, మరి ఏడ పెట్టియాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్ని కన్ఫ్యూజన్లలో ఉంటారు. ఇవాళ నేనైతే అండర్ 3000 లో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్న కాన్సెప్ట్, అంటే మన కెమెరాని మనం ఇన్స్టాల్ చేసుకొని మనమే మెయింటైన్ చేసుకునేలా ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా ఓ కెమెరా అయితే సెలెక్ట్ చేసిన. అదే ఇగో క్యూబో డాష్ క్యామ్ ప్రో ఎక్స్. ఇది హీరో కంపెనీది. ఇలా మనకి ఏ ప్రాబ్లం కూడా లేకుండా మనది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇయ్యాటి రోజున కరెంట్ సిచ్యువేషన్స్ అలా కార్స్ కి డాష్ క్యామ్ అనేది మస్తు ఇంపార్టెంట్. ఎందుకంటే ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ఆకుకే డ్యామేజ్ అన్నట్టు, మనల్ని ఎవడన్నా గుద్దినా, మనం పోయి ఎవరన్నా గుద్దినా కూడా అల్టిమేట్ గా మన కార్ ఓనర్స్ కే డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అక్కడ మనకు ప్రూఫ్ కోసము డాష్ క్యామ్ అనేది మస్తు ఇంపార్టెంట్. దానితో పాటు ఈ మధ్య ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి అంటే వీడియో ప్రూఫ్లు, ఫోటో ప్రూఫ్లు లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కూడా జరుగుతలేదు. మనకు దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి, ఇండియాలో ఈ మధ్య బాగా జరుగుతున్న స్కామ్ ఏంటంటే, వాంది వాడు వచ్చి కారు గుద్దుకొని నీ దగ్గర పైసలు డిమాండ్ చేసుడు. డాష్ క్యామ్ ఉందనుకో ఇట్లాంటి పంచాయతీలు ఏమి ఉండయి. దాంతో పాటు మనకి ఏం రాంగ్ చలాన్స్ పడకుండా అయితే చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం జర్నీని క్యాప్చర్ చేసుకొని టైం లాప్స్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో నేను క్యూబో డాష్ క్యామ్ ప్రో ఎక్స్ ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, 3000 రూపాయలలో ఇంతకంటే బెస్ట్ కెమెరా నాకు కనిపించలేదు. మళ్ళీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో అది హీరో యొక్క వెంచర్. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, మనకు 2 మెగాపిక్సెల్ కెమెరా, 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్ లో రికార్డ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్డి కార్డు కూడా 1 TB వరకు సపోర్టెడ్ ఉంది. ఇలా దాంతో పాటు ఇది 360 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే మనకు కావాలనుకున్నప్పుడు డాష్ క్యామ్ లాగా యూజ్ అవుతుంది, ఇంకా కావాలనుకున్నప్పుడు లోపల క్యాబిన్ కెమెరా లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ దీని వైడ్ లెన్స్, అంటే మనం కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత మన కారు కాక కార్ కి లెఫ్ట్ రైట్ కూడా బాగా క్యాప్చర్ అవుతుంది. దీనివల్ల ఏదైనా ఇన్సిడెంట్ ముందే మనం రికార్డ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. అంటే మనకు మంచి క్లియర్ విజన్ క్వాలిటీగా రికార్డింగ్ అనేది జరుగుతుంది. దాంతో పాటు దీనికి క్లియర్ నైట్ విజన్ ఆప్షన్ కూడా ఉన్నది. అంటే లైట్లు లేనప్పుడు కూడా బందోబస్తు రికార్డ్ చేస్తుంది. అండ్ ఇంకా కిరాక్ ఏంది అంటే, దీన్ని మనం అప్లికేషన్లోకి వెళ్ళి లైవ్ చూసుకోవచ్చు. దాంతో పాటు ఇల్లున్న అన్ని కంట్రోల్ కూడా అదే అప్లికేషన్ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇంకో కిరాక్ ముచ్చట చెప్పన్నా, ఇది డిటాచబుల్ కెమెరా. అంటే మనం ఒకసారి కార్ కి ఫిక్స్ చేసిన తర్వాత దాని కెమెరాని బయటికి తీయచ్చు, మళ్ళీ కెమెరాని అదే ప్లేస్ లో పెట్టచ్చు. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, విండ్ షీల్డ్ కి పెడతాం కాబట్టి ఎక్కువ హీట్ కి ఎక్స్పోజర్ అవుతుంది. దానివల్ల కెమెరా ఏమైనా ఖరాబ్ అవుతా అంటే 85 degrees Celsius వరకు కెమెరాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు మంచు ప్రదేశాలకు పోతే కూడా -25 degrees వరకు కూడా ఏ ప్రాబ్లం కాదు. అసలే లేట్ చేయకుండా కెమెరా అన్బాక్స్ చేసి టక్కడకి ఇన్స్టాల్ చేసి ఎట్లా కాన్ఫిగర్ చేసి దాని తర్వాత దీని విజువల్స్ ఎట్లున్నాయి అనేది చూపెడతా. మస్తు ఈజీ. మీ ఇంట్లో 4th క్లాస్ పిల్లాడు ఉంటే కూడా ఆయన కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో నాకు కొద్దిగా కష్టమైంది, ఇట్స్ ఓకే, చూపెడతా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీల్స్ ని మనం ఒకవేళ బ్రోకెన్ అయి ఉన్నాయి అనుకో అసలు యాక్సెప్ట్ చేయకుండా. అండ్ ఇవి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని ప్లేసెస్ దొరుకుతుంది. ఈవెన్ బ్లింకిట్ లో కూడా దొరుకుతాయి. నాలుగు ఆత్రంగా ఉన్న ఎవరైనా బుక్ చేసుకో. మనకి ఇలా క్యూబో ప్రో కోసం యాప్ అయితే స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు కెమెరా ఛార్జింగ్ డివైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇగో వీళ్ళు ఒక పొడుగు వైర్ ఇచ్చారు. ఈ పొడుగు వైర్ తో బెనిఫిట్ ఏంటి అంటే, ఏడ కూడా కనబడకుండా దాచిపెట్టి వైర్ తిప్పి కింద ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. దాంతో పాటు మనకు ఒక టూల్ ఇచ్చిండు, ఇది టక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కాక ఈ ఎక్స్ట్రా స్ట్రిప్ ఒకటి ఇచ్చిండు, అంటే కార్ కి అతకబెట్టేటప్పుడు మనకు ఒకవేళ మిస్ అయితే ఇది ఇంకోసారి అతకబెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక కిరాక్ విషయం ఏంటి అంటే, కార్ అద్దం కూడా ఖరాబ్ కాకుండా ఇది పెట్టుకొని దీనిపైన కెమెరా పెట్టుకోవచ్చు. సో ఈజీ పీజీగా ఉంటుంది. మనం అయితే ఫస్ట్ ఇది ఇలా పెట్టేసుకుందాం. దీనికి క్యూబో కెమెరాని కనెక్ట్ చేసినాం అనుకో, ఈ వైర్ అయితే కనెక్ట్ చేసేసాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకైతే రెడ్ లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక చూడండి, ఇదైతే డన్ 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 ఇదైతే రెడీ ఫర్ సెటప్ ఉన్నది. ఇప్పుడు నేను క్యూబో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ స్టోర్ నుంచి నా దగ్గర అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో క్యూబో ప్రో అని చెప్పి యాప్ ఉంటుంది దీనికోసం సపరేట్ గా. అది డౌన్లోడ్ చేసుకొని అది సైన్ అప్ చేసుకొని మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ డివైస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది డివైస్ యాడ్ చేసిన తర్వాత మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇలా మనం కొన్న డివైస్ అయితే డాష్ క్యామ్ ప్రో ఎక్స్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతుంది, ఈజ్ యువర్ లైట్ బ్లింకింగ్ అని చెప్పి ఎస్ అని కొట్టేసాలి. దీని పాస్వర్డ్ కూడా ఇచ్చేసారు. దీనికి ఫస్ట్ కెమెరాతోనే వైఫై కనెక్ట్ చేయాలి మనం. సో వైఫై అయితే కనెక్ట్ చేసుకుందాం. క్యూబో డాష్ కెమెరా 2 3 4 5 6 7 8 ఇదే ఉంటుంది. ఏ కొత్త కెమెరాకైనా 1 నుంచి 8 వరకు పాస్వర్డ్ ఉంటుంది. అండ్ ఒకసారి మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు విజువల్స్ అయితే చూసుకొస్తుంది. అండ్ నో ఇంటర్నెట్ కనెక్షన్స్, నో ప్రాబ్లం, యా డాష్ బోర్డ్ కెమెరా కనెక్టెడ్, డన్.
ఇప్పుడు నేను డాష్ క్యామ్‌కి పేరియ్యాలే. టియాగో. టాటా టియాగోకి పెడుతున్నా. నేను కారు కొన్నప్పటి నుంచెల్లి నేను ఏ యాక్సెసరీస్ పంచాయతీలు ఏం చేయించలే. నేను చేయించిన బెస్ట్ పనేమన్నా ఉంది కార్‌కి అంటే అది సెరామిక్ కోటింగ్ ఏయించుకునుడు. అండ్ వరస్ట్ పని ఏదన్నా ఉంది అంటే నేను దీనికి క్రోమ్ యాక్సెసరీస్ యాడ్ చేసుకుండు. ఈ 2 ఒక మంచి పని, ఒక చెడ్డ పని చేసిన. అప్పటినుంచెల్లి ఇంకేది యాడ్ చేయలే. ఇగ ఇప్పుడు ఈ డాష్ క్యామ్ అయితే యాడ్ చేయబోతున్నా. ఎందుకంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన స్టంట్స్ అయితే చేస్తుండు. సో, ఇట్లాంటి చక్కని చిక్కని బాబుల కోసము. సో, కెమెరా అయితే మనకు సెట్ అయిపోయింది. ఓకే. డన్. ఓకే. డన్. రెడీ ఫర్ యూజ్ అని గూడా జెప్పేసిందిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నేను మర్చిపోయినా. దీనికి మనము ఎస్‌డీ కార్డ్ అయితే ఎయ్యాలే. నా దగ్గర ఒకటి 8 జీబీ ఎస్‌డీ కార్డ్ ఉన్నది. సో, ఎస్‌డీ కార్డ్‌ని గూడా నేను ఇగో ఇంత చిన్న ఎస్‌డీ కార్డ్ దీన్నైతే నేను ప్లేస్ అయితే జేస్తున్నా. సో, మనకైతే కెమెరా కనెక్ట్ అయిపోయింది. వైఫైతోని కెమెరాని ఒక్కసారి కనెక్ట్ జేసుకున్న తర్వాత మనకి చక్కటి చిక్కటి విజువల్స్ అయితే వస్తాయి. సో, ఇది క్లారిటీ లేదనుకోకుండ్రి. ఇగ ఇక్కడొకటి చిట్టినాయుడు ఉంది గదా! దీన్ని తీసేసినామనుకో మీరు మీరు జూడొచ్చు నా దాంట్లో ఎంత మంచిగా కనబడుతుందో. సో, ఓవరాల్‌గా పంచాయతీది మంచి క్వాలిటీ అయితే బావుంది. అండ్ మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంది అంటే ఏడ పెడితే మనకు బెనిఫిట్‌గా ఉంటది. దేవుని ఒత్తినేది ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కిందకంటే చూడండి ఎంత వరకి మనకు క్యాప్చర్ అయితాంది. సో, ఇది నేను ఒకసారి పెట్టేసి ఇంతే సింపుల్ దీన్ని ఈడ పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఈ వైర్ మొత్తాన్ని సైడ్‌కెళ్ళి అట్లకెళ్ళో, ఇట్లకెళ్ళో మన కిందికెళ్ళి తెచ్చుకొని దీనికైతే అటాచ్‌మెంట్ చేసుకోవాలి. సో, మనకి ఎక్కడ కూడా వైర్ కనపడదు. అందుకే ఇంత పొడుగు వైర్ ఇచ్చిండ్రు. ఈజీగా దీనికి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యూఎస్‌బీ పోర్ట్ ఉన్నోళ్ళు యూఎస్‌బీ పెట్టుకొని, లేనోళ్ళు ట్రెడిషనల్ 12 వోల్ట్ సాకెట్ ఉంటే కూడా దానికోసం కూడా చార్జర్ ఇచ్చేసి అడాప్టర్ ఇచ్చేసిండ్రు. అండ్ ఇది మనకి రికార్డ్ అయితది. లైవ్ చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇది కార్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్ అయితది. ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతది. సో, 24 గంటలైతే రికార్డ్ గాదు. మనం ఎప్పుడు ట్రావెల్ చేత్తామో అప్పుడు మాత్రమే రికార్డ్ అయితది. క్యూబో ప్రో యాప్‌ల కెమెరాని కనెక్ట్ చేసిన తర్వాత నేనిగో ఫస్ట్ అయితే దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసుకుంటా. దాని తర్వాత దీన్నైతే మనం పీకచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇది అతకబెట్టిన తర్వాత దీన్ని కూడా బయటకి తీసి ఏదంటే అది చేయొచ్చు. సో, టెన్షన్ లేదు. ఫస్ట్ మనం పొజిషన్ చూసుకోవాలి. కాబట్టి నేను ఫోన్ ఇక్కడ పెట్టుకున్నా. ఫోన్ ఇక్కడ పెట్టుకొని కెమెరాతోనైతే రికార్డ్ చేసుకుంటా. నేను పొజిషన్ అయితే తీసుకుంటున్నా. సో, ఈ పొజిషన్‌లో నేను పెట్టినా అనుకో నాకు ఇట్లా రైట్. ఇగో నాకు ఈ పొజిషన్‌లో పెడితే పర్ఫెక్ట్ సెట్ అయితది. సో, కాబట్టి నేను సింపుల్‌గా దీన్ని పీకేస్తున్నాను. ఈడ అడెసివ్ ఉన్నది కాబట్టి, ఇక్కడ గమ్ ఉన్నది కాబట్టి. సో, నేను అలైన్‌మెంట్ ఇక్కడ నుంచెల్లి ఓవరాల్‌గా పెట్టేసినాము. పంచాయతీ ఏం లేదు. మనకి కనిపిస్తుంది. ఎంత దూరం పోయినా కూడా క్లారిటీగా అయితే ఇక్కడ కనిపిత్తది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ వైర్ ఏదైతుందో సైడ్‌లోకెళ్ళి తీసుకొని పెట్టుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకదంతా ఎందుకు నేను ఇక్కడనే డైరెక్ట్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదనుకున్నోళ్ళు లేదు. కానీ నేనైతే ఖచ్చితంగా పెట్టుకుంటా. రైట్ మరి మీకైతే విజువల్స్ ఇప్పుడు చూపెడతా. సో, చూసిండ్రు గదా! కెమెరా క్వాలిటీ నైట్ టైమ్ ఎట్లున్నది, డే టైమ్ ఎట్లున్నది, ఎంత ఈజీగా ఇన్‌స్టాల్ జేయొచ్చు, ఎంత ఈజీగా మెయింటైన్ జేసుకోవచ్చు. ఇది ఎవ్వరి దగ్గరకు ఎక్స్‌ట్రా పైసలు కట్టాల్సిన అవసరం లేదు. డాష్ క్యామ్ కోసం డెకర్స్‌లకి, యాక్సెసరీ స్టోర్‌లలోకి పోయి ఎక్కువ పైసలు కట్టకుండ్రి. రూ. 3000 అమెజాన్‌లో కొనుక్కుంటే, బ్లింకిట్‌లో కొంటే 3500 10 నిమిషాలలో ఉంటది. మనకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా రిప్లేస్‌మెంట్ ఉంటది. అండ్ ట్రస్ట్ అయితే జేయొచ్చు. ఎందుకంటే అది హీరో కంపెనీది. మస్తు మల్టిపుల్ డాష్ కెమెరాస్ అయితే ఉన్నాయి దాంట్లో మోడల్స్. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డాష్ క్యామ్ ప్రో ఎక్స్. సో, దీని లింక్ అయితే నేను మన కింద డిస్క్రిప్షన్‌లో పెడుతున్నా. మీకు ఒకవేళ కావాలంటే అల్లకెళ్ళి కొనుక్కోండి. నాకు పైసలొత్తయని కాదు, మీరు మిస్‌అండర్‌స్టూడ్ చేసుకోవద్దు ప్రొడక్ట్‌ని అని చెప్పి. ఇంతకంటే బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్న కెమెరాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్స్‌లలో వదిలేయండి. మన వ్యూవర్స్ అందరికి కూడా ఉపయోగపడతాయి. దాంతోని పాటు ఈ క్యూబో కెమెరా ఎవరైనా వాడతా ఉంటే వాళ్ళకేమైనా అడ్వాంటేజ్‌లు లేకపోతే డిసడ్వాంటేజ్‌లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క చిన్న హెల్ప్ చేసిర్రనుకో అదే సబ్స్క్రైబ్ చేసిర్రనుకో అది మనకు మస్తు ఉపయోగపడుతది. ఇంకెక్కువ వీడియోలు తీసుకొని రావచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్‌లీ నేను డీఐవై అన్న కాన్సెప్ట్‌ల బీభత్సమైన వీడియోలు తీద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే కారు నడిసి మనది మనం కార్‌ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి, ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, యాక్సెసరీస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇట్లాంటి నాలెడ్జ్ అయితే ఇయ్యడానికి అవి చేత్తా అని ఫిక్స్ అయిపోయినా. సో, ఆ వీడియోలు అసలే మిస్ కావద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియో నచ్చిందనుకో ఒక చిన్న లైక్ కూడా కొట్టివ్వండి. నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రీచ్ అయిపోతది. థాంక్ యూ సో మచ్. జై హింద్.